నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామర్షో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చటేందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన ఛానల్లో వార్త చూస్తున్నప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966887787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966887787. మరి మీ ప్రాంతంలో ఏమన్నా సమస్యలు ఉంటే ఫోటో తీసి పంపిరి ఆ నెంబర్కు, లేకపోతే వీడియో తీసి పంపిరి. ఏది లేకపోతే మరి ఫోన్ చేసి ఎప్పుర్రి, మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల గత 2 రోజుల క్రితం జరిగిన సింగరేణి నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే సింగరేణి వైఫల్యం అనుకోవాలి, ఏ రకంగా అనుకోవాలో మరి మనకైతే ఇంకా అంతు చిక్కని సమస్యనే. మరి ఈరోజు ఈనాడు దినపత్రిక అలా జర్నలిస్ట్ అన్న ఏం రాసిండో అంటే 2 రోజుల క్రితం కార్మికులు చనిపోయారు. ఇక్కడ ఓసీపీ 2లో చనిపోయిన కార్మికుల కోసం జర్నలిస్ట్ అన్న వార్త రాసిండు. ప్రమాద ఘటన స్థలాలు ఎట్లా ఉన్నాయి, మరి ఎందుకు సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు, మరి సింగరేణి సంస్థకు అందులో పనిచేస్తున్న కార్మికుల యొక్క ప్రాణాలంటే లెక్కలేదా, అసలు ఏంటిది సింగరేణి ఎందుకు ఇట్లా తయారైంది, మరి గతంలో ఎట్లా ఉండే సింగరేణి వ్యవస్థ, ప్రస్తుతం ఎట్లా ఉండే సింగరేణి వ్యవస్థ అన్న ముచ్చట్లు కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా అన్న రాసిండు జర్నలిస్ట్ అన్న, ఈనాడు జర్నలిస్ట్ అన్న రాసినది పర్యవేక్షణ లోపం నిర్లక్ష్యానికి మూల్యం, గాలిలో కార్మికుల ప్రాణాలు, లోపాలపై విచారణకు సిఎండి ఆదేశం. ఏంటిది, ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఆదేశాలు ఇచ్చి చేసేది ఏం లేదు, చనిపోయిన ప్రాణాలు తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు ఇక్కడ. మరి వాళ్ళకు ఏదైనా గాయాల పాలై అక్కడెక్కడైనా ఉండేది ఉంటే ఏదైనా ప్రత్యామ్నాయం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో తీరని లోటే ఏర్పడ్డ తర్వాత మీరు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చి చేసేది ఏముండదు. ముందుగాల ఓ సింగరేణి సంస్థ ఒక పనిని ఏర్పాటు చేసింది అంటే, ఏ సంస్థ అయినా కూడా, సింగరేణి అయినా కావచ్చు, ఇతర ఏ సంస్థల కార్మికుల పైన ప్రత్యేక శ్రద్ధలు కనుక పెట్టేది ఉంటే ఇట్లాంటి భారీ నష్టం అనేది జరగదు. ఒకరా ఇద్దరా, అనేక సందర్భాలలో అనేక సార్లు సింగరేణి సంస్థలలో ప్రమాద ఘటనలు చూస్తూనే ఉన్నాం. గతంలో ఇదే రామగుండం రీజనల్లో జరిగిన 7LEP మైన్ కావచ్చు, లేదంటే ఇంకా అనేక సందర్భాలు యాకింగ్లైన్ కాలనీ అప్పుడు గతంలో నడిచినప్పుడు అనేక సందర్భాలలో కార్మికులు చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు సింగరేణి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందో కూడా మనకు అర్థం కాలేదు. మరి ప్రస్తుతం గత 2 రోజుల క్రితం ఇదే ఓసీపీ 2 సింగరేణి సంస్థ ఆర్జీ ఏరియాలో, రామగుండం ఏరియాలలో జరిగిన కథ. మరి ఎందుకు గాలికి వదిలేయడానికి అంటే అక్కడ ఒక సేఫ్టీ లేకుండా, లేదంటే ఒక ఆలోచన విధానం లేకుండా అధికార యంత్రాంగం పనిచేయడం ఎంతవరకు కరెక్టో మరి ప్రజలు మీరే చెప్పాలి, ఇక కార్మికులు కూడా చెప్పాలి. ఇక దీని మీద కార్మిక సంఘాలు పోరాటం చేస్తాయి. ఎన్ని రోజులు పోరాటం చేస్తున్నాయి. నిజంగా కార్మికుల కోసం పోరాటం చేసే నాయకులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు ముందు నుంచి పోటీ చేస్తలేరో, అంటే ఎందుకు ముందు నుంచి ప్రయత్నం చేస్తలేరో నాకు అర్థం కాలే. ఇంకా మరి కార్మిక సంఘాలనైనా మనం మాట్లాడుతూ నొప్పించినట్టు ఉంటుంది, అటు సంస్థను కూడా నొప్పించినట్టు ఉంటుంది. మరి ముందుగా మనం మాట్లాడదాం, ఏంది ఈ పర్యవేక్షణ లోపం, ఏంటిది నిర్లక్ష్య మూల్యం ఏందో చూడాలి. సింగరేణి సంస్థలో సింగరేణిలో ప్రతిసారి ప్రమాదాలు జరిగిన తర్వాత లోపాలపైన విచారణ చేపడుతున్నారు. ఇక కనీస రక్షణ చర్యలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తిస్తున్నా అవి తప్పులు పునరావృతం అవుతున్నాయి. తాజాగా ఓసీపీ 2లో జరిగిన ప్రమాదంలో సైతం అధికారులు కనీస పర్యవేక్షణ లేకుండా పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక ఫిట్టరు, 3 కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఓసీపీ 2 క్వారీలోంచి నీటిని బయటకు తోడించేందుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ లీకేజీని అరికట్టేందుకు కార్మికులకు కేటాయించిన పనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదు. మట్టి కూడడం వల్ల వెంకటేశ్వర్లు, విద్యాసాగర్లు అందులో కూరుకుపోయి దుర్మరణం చెందారు. మరో 2 కార్మికులకు ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఎందుకు సింగరేణి సంస్థ ఈ యొక్క పనిపైన, అంటే సింగరేణి కార్మికుల యొక్క ప్రాణాలపైన చెలగాట మాడుతుంది అనుకోవాలా, లేదంటే
ఎందుకులే ఎవరు చచ్చిపోతే మనకేంది, కార్మికులు చచ్చిపోతూనే ఉంటారు, మన పని ఇట్లనే చేసుకుంటున్నాము. కనీసం అక్కడ అవగాహన లేదు, పర్యవేక్షణ లేదు, నిర్లక్ష్యం. మరి ఎందుకు ఆ యొక్క పైప్ లైన్ లీకేజ్ దగ్గర 4 కార్మికులనే కేటాయించారు, ఇంకా ఒక ఫిట్టర్ తోటే పని అవుతుందా? మరి ఇది కూడా ఆలోచన చేయాలి. అంటే మీరు చచ్చిపోండి అని చెప్పేసి పంపిస్తున్నారా, లేకపోతే మీతో మాకేం పని లేదు, మా క్వారీలా అదే మా సంస్థల మీ సేవలు జరిపోయినాయి అని చెప్పేసి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తే పక్కన జరుగుతారు కదా. ఇదేంటి కథ? ఇలా పర్యవేక్షణ లోపం. ఎందుకు పై అధికారులు ఏం చేస్తున్నారు? అక్కడ గాడిదలు కాస్తున్నారా, గడ్డి వీక్తున్నారా? మరి అక్కడ పరిస్థితులు, సిచ్యువేషన్లు ఉన్నాయని చెప్పేసి చెప్తారు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనం ఎంక్వైరీ మన ఛానల్ ద్వారా చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఆ యొక్క ప్రాంతం సేఫ్టీగా లేదు అని ముందు రోజే పై అధికారి అక్కడ ఉన్న అధికారులకు చెప్పిండు అన్న వివరణ మన దగ్గర ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. అయినా కూడా వర్షాకాల సమయంలో ఓసీపీలు అంటే ఓపెన్గా ఉండి బొగ్గు తవ్వించే ప్రాంతం కనుక మట్టి కుప్పలు ఉంటాయి, మట్టి జారుతుంది. అన్ని తెలిసిన తర్వాత కూడా మీరు ఎట్లా పనిని కేటాయించారో మరి ఆ అధికారులు అక్కడ అర్థం కాలేని సమస్యనే. నిజంగా వాస్తవంగా భూగర్భ గనుల్లో కనుక ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే అది అనుకోని సందర్భాలు అలా జరిగితే ఇది కనబడుతూ ఉంటుంది కళ్ళ ముందు. భూగర్భంలో అంటే లోపలికి పోయి అది అన్ని పర్యవేక్షణ చేసి పూర్తి స్థాయిలో వ్యవస్థను చూసి మరి అక్కడ ఎట్లా ఉంది సేఫ్టీ, ఎన్ని సేఫ్టీలు పెట్టినా కూడా అక్కడ వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి ఆగే పరిస్థితి కనబడదు. మరి ఇక్కడ వర్షం పడుతుంది, ఒకవైపు కార్మికులను పనికి పంపుతున్నాం, మనం దవ్వింది గుంత, మరి అందులో కార్మికులు కనుక దిగుతే ఎట్లా ఉంటుంది ప్రమాదం అన్న ఆలోచన కొంచెం కూడా అక్కడ అధికారులకు లేదు. అందుకే కదా వెంకటేశ్వర్లు విద్యాసాగర్ చనిపోయింది మట్టిలో కూరుకుపోయి. ఇట్లాంటి ఆలోచనలు ఎందుకుంటాయి సింగరేణి సంస్థలలో? ఇక చెప్పమంటే అన్ని చెప్తారు ముచ్చట్లు. మేము అది ఎత్తున్నాం, మేము లైట్లు పెడుతున్నాం, మీ పైసలని. మీరు సింగరేణి సంస్థ కార్మికుల అభివృద్ధి కోసము, కార్మికుల కోసం పాటుపడాలి. మీ సంస్థ నడవడానికే ఆ కార్మికులు వెన్నుముక్క అన్న ముచ్చట మర్చిపోతారు. అధికారులు మారినా అదే పరిస్థితి. గతంలో అనేక సందర్భాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, మీరు అవే మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నారు. మరి సింగరేణి యాజమాన్యానికి ఏమనిపిస్తుందో మరి అది తెలియ ముచ్చట. ఇక మట్టి కుప్పలకు కనీస దూరం పాటించాలి. ఏంటిది? మట్టి కుప్పల సమీపంలో పనులు నిర్వహించే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలి. పక్కనే మట్టి కుప్ప ఉండడంతో పాటు డంపర్లు నడిచే దారి కూడా దానికి సమీపంలోనే ఉంది. మరోవైపు వర్షం కురుస్తుంది. పైపు లైన్ లీకేజీ కోసం తవ్విన గుంత పరిసర ప్రాంతం విశాలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ పని ప్రదేశంలో ఒక సూపర్వైజర్ను కూడా ఏర్పాటు చేయరు, లేదు. కనీసం అధికారుల పర్యవేక్షణ చేయలేదు. కేవలం 4 మాత్రమే అక్కడ పనులు చేపట్టారు. పైనుంచి జరిగే పరిణామాలను గమనించే అవకాశమే లేదు. ఫిట్టర్తో సహా 3 కార్మికులు లోపలికి దిగి తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. లీకేజీని అరికట్టేందుకు తవ్విన గుంత లోతు ఎక్కువగా ఉంది. లోపలికి దిగి పనిచేస్తున్న కార్మికులపై నుంచి మట్టి కుప్ప ఒరిగి అక్కడున్న మట్టి గుంతలోకి తోసుకుంటూ వస్తున్న విషయాన్ని ఎవ్వరూ గమనించాయి అవకాశం లేకుండా పోయింది. అక్కడ పని స్థలంలో ఒక సూపర్వైజర్ను పర్యవేక్షణకు ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ అధికారిని పరిశీలించే విధంగా ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగేది కాదన్న విషయం సంచాలకుల విశ్లేషణ. ప్రమాదం జరిగిన పని స్థలంలో లోపాలు ఉన్నాయని సింగరేణి ఆపరేషన్ సంచాలకులు శ్రీనివాస్ వెల్లడించారు. దీనిపై విచారణకు సిఎండి బలరాం సారు ఆదేశించారు. అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుందని కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తాయి. కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తే కార్మికులు చచ్చిపోయిన తర్వాత సిఎండి సార్ ఏం చేస్తాడు? ఆదేశం ఇస్తాడు, మీరు పోయి ఆడ పర్యవేక్షణ ఇవ్వండి. ఒక ఓసీపీలో గుంత తవ్వి పైప్ లైన్ ఏర్పాటు చేయాలంటే అన్న చెప్పేది ఏంటంటే ప్రజలారా, విశాలంగా గుంతను తవ్వాలి. తర్వాత ప్రాంతం అంతా ఎలా ఉన్నదని ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేయాలి, ఒక రక్షణ అధికారిని పెట్టాలి, ఆ తర్వాత అక్కడ పని చేయాలి. కానీ ఎలాంటి పర్యవేక్షణ అధికారి, సూపర్వైజర్ లేకుండా ఒక ఫిట్టరు, 3 కార్మికులు ఆ గుంతలోకి దిగి పని చేస్తున్నారు. మరి ఆ పక్క నుంచి మట్టి కుప్ప వర్షానికి జారుకుంటూ వచ్చే అంటే ఆ గుంతలో పడుతున్న సమయాన్ని ఎవరు గమనించలేదు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు. పైన ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలుసు?
ఎవరు చూడాలి? సూపర్వైజర్ చూడాలి, లేదంటే రక్షణ అధికారి పర్యవేక్షణ దాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ప్రాంతాన్ని చూసుకుంటూ పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉండాలి. మరి ఏది లేదు, అక్కడ హరియా జరుగుతానన్న ముచ్చటగా కనిపిస్తుంది కానీ చెప్పే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు మరణించిరన్న ముచ్చటని కనబడుతుంది. ఇక సారచ్చి ఏం చెప్తారు, ఇక దాన్ని చూస్తారట. ఇక అరే మట్టి స్థలం ఎట్లా అయింది, ఏమైంది, పక్కనే డంపర్లు పోయే రోడ్డు ఉన్నది, అటు పైన వర్షం పడుతుంది, ఓ దిక్కు మీరు తవ్వింది గుంత చిన్నగా తవ్వీరు, మరి మీరు ఆ తవ్విన మట్టిని ఏమన్నా దూరం పోసిరా, మళ్ళీ ఆ గుంత పక్కకే పోసిరు. అన్ని రకాలుగా రక్షణ కరువైందన్న ముచ్చట ప్రజలారా మనం అర్థం చేసుకోవాలి. పాపం మన కార్మిక బిడ్డలు, మన బిడ్డలే, వాళ్ళు బయట నుంచి రాలేదు, ఇదే కార్మిక ప్రాంతం నుంచి పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో సింగరేణి కార్మికులుగా ఎదిగి ఇప్పుడు అదే సింగరేణి సంస్థల వాళ్ళు కన్నుమూసిరంటే ఎంత బాధ ఉండాలి ఆ కుటుంబానికి. ఎన్ని పరిస్థితులు చెప్పుకున్నా కూడా తీరని లోటు, తిరిగిరాని కథ ఇది అంతా. మరి ఏ ఒక చిన్నగా అధికారులు కనుక పర్యవేక్షణ గురించి ఆలోచించి ఆలోచన విధానం, రక్షణను కల్పించే విధంగా ఉంటే ఇవాళ వెంకటేశ్ విద్యాసాగర్ అదే ఓసీలో పనిచేసేవాళ్ళు. ఇది సింగరేణి యాజమాన్యానికి మనలాంటి ఛానళ్ళు చెప్పినా, పెద్ద ఛానళ్ళు చెప్పినా, అనేక రకాలుగా జర్నలిస్ట్ ఛానళ్ళు రాసినా కూడా సింగరేణి సంస్థకు నిమ్మకు నీరెట్టినట్టు చీమ కూర్చున్నట్టు కూడా ఉండదు. కానీ కార్మిక సంఘాలు మాత్రం ప్రత్యేక పోరాటాలు చేస్తే సింగరేణి సంస్థ ఖచ్చితంగా మార్పొస్తుంది. ఇక చనిపోయిన తర్వాత ఇది పర్యవేక్షణ లోపం, ఇది అధికారుల లోపం, ఇక ఇది లోపం. ఎందుకు ఆ లోపాలు? మీరు ముందు నుంచే సింగరేణి సంస్థ యాజమాన్యంకు సింగరేణి కార్మికుల సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి. మరి కార్మికులకు రక్షణ కరువైంది, బూట్లు టోపీలు ఇత్తలేరని ఎన్నో చేసినాం అంటారు. సింగరేణి కార్మికుల కోసం అది చేసినాము, వాళ్ళకు ఏది లాభాల వాటా వచ్చేటట్టు అన్ని వేసిరు, రక్షణ కోసం వాళ్ళు చేయాలి. మళ్ళా మరి ఇది కూడా ఆలోచన వేయాలి కార్మిక సంఘాలు. ఎవరి అయినా కూడా, కార్మిక సంఘాలైనా సింగరేణి యాజమాన్యమైనా కూడా ఇద్దరికి ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు కార్మికుల తరపున పోరాటం చేయాలి, సింగరేణి సంస్థలో ఉన్న లోపాలను సంస్థకు చెప్పాలి. ఇక సంస్థ అధికారులు ఒక పనిని కేటాయించినప్పుడు అక్కడ సూపర్వైజర్లు దాని పర్యవేక్షణ, దాని రక్షణ ఎట్లా ఉన్నది, అండర్ గ్రౌండ్ అయితే ఎట్లా ఇవ్వాలి, సార్ అంటే ఓసీపీలో అయితే ఎట్లాంటి రక్షణ కలిపేలా అన్ని మీకు తెలిసినాయి. మీరు తెలిసినా కూడా మీరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే మనకి మనం ఆడ ఉండేది ఏమన్నా మనం చేతుల్లో జిఎం సార్ మనం దించుర్రి, లేకపోతే సిఎండి సార్ దిగి పని చేయమనుర్రి. అట్లాంటి ప్రాంతాలలో, సింగరేణి సేఫ్టీ లేని ప్రాంతాలలో చూద్దాం. ఏ ఒక్క అధికారి సిఎండి సార్ దాకా ఎందుకు, ఒక్క అధికారి కూడా ఈ చనిపోయిన కార్మికుల పైన ఉన్న ఈవెన్ సూపర్వైజర్ కావచ్చు, రక్షణ ఎవరు సేఫ్టీ అధికారి కావచ్చు, ఓసీ తూకున్న మేనేజర్లు, అండర్ మేనేజర్లు దిగా పైప్ లైన్ కాడ చేయమను కోరు. మాకేం పని, మరి అది మాకు సంబంధం లేదు కదా, కార్మికులు చేస్తారు కదా, మేము ఓన్లీ ఫ్యాన్ల కిందనే కూర్చుంటాం, మీ సేఫ్టీ మాకెందుకు అని చెప్తారు. ఇదే చెప్తారు తప్ప వేరే ఏం చెప్పారు. ప్రజలారా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలారా ఇట్లా ఉన్నది సింగరేణి పర్యవేక్షణ వల్ల లోపం. అంటే చూసే పని కేటాయించే ప్రాంతాలలో ఇక మన సింగరేణి బిడ్డలకు ఎట్లాంటి రక్షణ కల్పిస్తుందని మనం నమ్మాలో మనమే అర్థం చేసుకోవాలి. ఇక పెరిగిన ప్రమాదాలు, గత ఏడాది కంటే మరణ ప్రమాదాలు పెరుగుతాయి. ఎందుకంటే సింగరేణి అధికారులకు ఎంత అంటే వాళ్ళు సిగ్గుపడాలో, ఏడవాళ్ళో, బాధపడాలో కానీ నిజంగా వాళ్లకు గనక, సింగరేణి అధికారులకు గనక ఆలోచన విధానం ఉంటే, మరి కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ప్రమాదం జరిగే ప్రాంతాలు, పని జరిగే ప్రాంతాలలో రక్షణను కేటాయించే పరిస్థితి నెలకొంటుంది. ఇది ఆలోచన వేయాలి. ఇక పెరిగినాయి అంటే పెరుగుతాయి. 2023 నుంచి 2024 వరకు పెరిగాయా? 2023లో 5 మరణాలు జరిగినాయి. ఇక 23 మొత్తం సంవత్సరం మొత్తంలో జరిగినాయి 5 మరణాలు. కానీ 2024 జూలై ఒకటే రోజు, జూలై నెలలోనే 5 మరణాలు జరిగాయి. అంటే మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇక మరణ ప్రమాదాలు నమోదు కాగా ఈ ఏడాది 6 నెలల్లో 5 కార్మికులు మృతి చెందారు. పోయిన సంవత్సరం మొత్తం 12 నెలలలో 5 చచ్చిపోతే ఈ సంవత్సరం 2024లో 6 నెలలనే 5 చచ్చిపోయారట.
గట్లున్నది సింగరేణి సంస్థ కథ. గత ఏడాది RG3 ప్రాంతంలో 2 కార్మికులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు RG3 డివిజన్లో 2 కార్మికులు దుర్మరణం చెందారు. గత ఏడాది జరిగిన 5 మరణాల్లో RG3 ప్రాంతంలోనే 2 ఉన్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు జరిగిన మరణాల్లో 2 RG3 ప్రాంతంలో ఉండడం ప్రమాదాలపై అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. RG3 ఏరియాలో పోయిన సంవత్సరం మొత్తంలో 2 చచ్చిపోతే ఈ సంవత్సరంలో 6 నెలలనే 2 చచ్చిపోయారు. అంటే సింగరేణి అధికారులు అంత మంచి పర్యవేక్షణ చేస్తారు. వాళ్ళకు మొక్కాలరా నాయన అందరం కలిసి రోజు పోయి పొద్దున ఆ సింగరేణి అధికారులు RG3లో ఉండేటోళ్ళను మొక్కాలి. మరి సిగ్గనిపియాలి అందులో ఉన్న అధికారులకు అధికారులకు సిగ్గుపడాల్సిన ముచ్చట ఏంటంటే RG3లో ఉన్న సింగరేణి అధికారులు మొత్తం పూర్తి స్థాయిగా సిగ్గుపడాల్సిన ముచ్చట. పర్యవేక్షణ లేకుండా పనులు ఎట్లా కేటాయించిండ్రో, పర్యవేక్షణ లేకుండా పనుల దగ్గరికి కార్మికులను ఎట్లా పంపించిండ్రో, ఎవరు లేకుండా అలాంటి సందర్భాలను ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందో కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఇదేందో మరిగా ఏం చెప్తారంటే వీళ్ళ దగ్గర ఉందని చెప్పిన కణాలు ఇల్లేదు అనే పరిస్థితి కూడా తీసుకొస్తారు. అట్లా కూడా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అట్లా కూడా మాట్లాడారు. మేము చేస్తామనే వైరాలు లేకపోతే మేమెందుకు పంపిస్తాం మా తెలియదా అని కూడా సర్దుమనిగే అవకాశం ఉంది. చూడండి ప్రజలారా, నిజంగా నిన్న 2 రోజుల క్రితం జరిగిన ఈ 2 కార్మికులు అంటే 2 మరణాల తర్వాత సింగరేణి ఏం చేస్తుంది ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఎవరు C&MD సార్ బలరాం సార్ ఏం చెప్పాడు, అక్కడ ఏం జరిగిందో ఎట్లా జరిగిందో ఎంక్వైరీ చేసి నాకు చెప్పుర్రు అన్నాడు కదా. ఎంక్వైరీ చేసి చెప్పిన తర్వాత ఏం జరగదు, గంతే ఎంక్వైరీ మాత్రమే అవుతుంది. ఎవరికి? కార్మిక సంఘాల కోసం కార్మికుల నాయకులు గొడవలు పెట్టద్దు అని చెప్పేసి, కార్మికులకు గొడవలు పెట్టద్దు, కార్మిక సంఘాలు గొడవలు పెట్టద్దు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ ఎంక్వైరీ చేసి కార్మిక సంఘాలు ఏమైనా ఒత్తిడి తీసుకొస్తే ఏం చేస్తారంటే వాళ్ళను 2 నెలలో 3 నెలలో సస్పెండ్ చేస్తారు. గింతే సస్పెండ్ చేస్తే సగం జీతం వస్తుంది. వాళ్ళు మంచిగానే ఉంటారు. మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏందో చెప్పాలి కదా. ఏది వాళ్ళు ఏం చెప్తారు, మీకు డబ్బులు ఇస్తాం, ఏది చనిపోయినందుకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం కదా, మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారా? అరే నాయకులారా, తర్వాత నిజమే నాయకులారా, లేదంటే కార్మిక సంఘ నాయకులారా, ఎవరైనా కూడా ఇప్పుడు ఒక కార్మికుడు చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా కంపెనీ ఇచ్చినప్పుడు తర్వాత సింగరేణి సంస్థ కూడా చెప్పేది ఏంటంటే చనిపోయిన కార్మికునికి ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే, మరి ఉద్యోగం ఇస్తే చనిపోయిన అత్తడా ఇక, లేకపోతే ఆ డబ్బులు ఇస్తే చనిపోయిన అత్తడా? ఆ కుటుంబం ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది, ఇంకెన్ని ఏళ్ళు అనుభవిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? మానసిక బాధలు ఎవరు వాడాలి? మీరు రక్షణ ముందు కనుక కల్పించేది ఉంటే అక్కడ ప్రమాదం తక్కువ స్థాయిలో జరిగేది కావచ్చు. ఆ వ్యక్తి అయితే ఆయన కుటుంబంతో ఉండేవాడు కదా ఇవాళ. మరి ఇట్లాంటి ఆలోచనలు ఉండవు కదా. ఏమేమి ఎక్స్గ్రేషియా ఇస్తే ఏదేమంటారు, ఎక్స్గ్రేషియా పైసలు ఇవ్వాలి, ఇస్తారు, అయితే అయిపోతాయి, లేకపోతే దాచిపెట్టుకుంటూ ఉంటాయి. అంతే కదా ప్రజలారా. లేదంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు, ఇయ్యారని కాదు, ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? మేము అన్నీ చేస్తారు, అన్నీ ఎవరైనా చేస్తారు, చనిపోయిన తర్వాత అన్నీ చేస్తామంటారు. చనిపోయిన తర్వాత మీరు చేయాల్సిన అవసరం లేదు. బతుకున్నప్పుడే కార్మికులకు రక్షణ కల్పించే విధంగా చేయాలి. పెద్ద పెద్ద బోర్డులు పెడతారు కదా, మీరు హెల్మెట్ ధరించుర్రి, ప్రాణాలు కాపాడుర్రి, ఒకే కుటుంబం ఒకే లక్ష్యం, ఇదే సింగరేణి నినాదం. వృక్షో రక్షితి రక్షిత, సింగరేణి కార్మికుల అభివృద్ధి మా ధ్యేయం. ఏది మరి అభివృద్ధి? సింగరేణి రక్షణ కల్పిస్తుంది. ఏడ కల్పించింది? ఒక RG3 పోయి మాట్లాడుకుందామా, RG2 పోయి మాట్లాడుకుందామా, లేదంటే కొత్తగూడెం పోయి మాట్లాడుకుందామా, ఏ జిల్లాలో కూర్చొని మాట్లాడదాం? సింగరేణి నినాదాలు ఏవి? ఏడా రక్షణ పాటించండి. వాళ్ళు మీరు చెప్తే కదా పాటించేది. మరి వాళ్ళంటే తెలియకపోయిర్రు, చదువుకోలేదు కార్మికులు, మజ్దూర్ కార్మికులు చదువుకోరు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి రక్షణ ఇవ్వాలి కదా. మీరు సంస్థ నుంచి రక్షణ కల్పించే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ చెప్తుంది సింగరేణి సంస్థ. ఏడా OCPల కాడికి పోయినా, అండర్ గ్రౌండ్ ఇళ్ళ కాడికి పోయినా పెద్ద పెద్ద బోర్డులు పెడుతుంది, రక్షణను పాటించండి, రక్షణకు అరవండి. ఎవి మరి రక్షణ? మీరేం చేసిరు ఇక్కడ RG3 OC2లా? ఇవన్నీ ఎన్ని చెప్పినా ఎట్లా చెప్పినా శుద్ధ దండగాన ముచ్చట కనబడితే తప్ప మీకు చెవిటోని ముంగడ శంఖం ఊదినట్టు బర్ర మీద వాన పడ్డట్టు ఉంటుంది మీ కథ. ఇది సింగరేణి సంస్థలో నిజంగా జరిగేదే, నిజంగా ప్రతి మైన్లో జరిగేదే. సింగరేణి కార్మికులు 11A మైన్కు పోవాల్సింది రామగుండం RG2 ప్రాంతానికి చెందిన కార్మికులు
ఇక్కడికి లెవెనియా మైన్కి పోవాలంటే OC5 నుంచి దారిచ్చినామని చెప్పిర్రు, వర్షాకాలం అని చెప్పేసి ఆ దారి మూసేసిర్రు. రోడ్డు వైపున వెళ్తే వాళ్ళకు బాగా దూరం అవుతుంది, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి గురించి ఎవరు పట్టించుకున్నారు? ఏ కార్మిక సంఘం వచ్చి మాట్లాడింది? మరి చనిపోయిన కార్మికులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల పరిస్థితులు ఏంటి చూసిర్రు. అరే మేము ఇస్తాం రోడ్డు అంటే ఎప్పుడైతే అక్కడ చనిపోతారో మీరు ఇక్కడ ఆ రోడ్డును ఏర్పాటు చేయడం. ఇట్లాంటి సందర్భాలు కనబడుతున్నాయి. అంటే ఎవరైనా ఒకరు ప్రాణాలు కనుక పోతే కనుక మీరు అప్పుడు ఆలోచన చేస్తున్నారు. నిజంగా ప్రజలారా మనం కూడా సింగరేణి ఎంత నిర్లక్ష్యంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా ఏ విషయంలో అయినా కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, సింగరేణి సంస్థల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఏ ప్రాంతమైనా కూడా ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే వృధాగా అనవసరంగా మీ ఆలోచన విధానం లేక మీ మొద్దు నిద్ర వల్ల, ఏది సింగరేణి అధికారుల మొద్దు నిద్ర వల్ల ప్రాణాలు పోతున్నాయి కార్మికులే. ఇది నిజం, ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మనం ఇక ఇట్లా ఉంది పర్యవేక్షణ అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. దీనికోసం C&MD సారు బలరాం సారు పర్యవేక్షణ లోపం పైన ఆదేశం ఇచ్చిందట. మరి ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దాం. దీన్ని కూడా రాబోయే రోజులు మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా అందించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందలేదు. కానీ మనకున్న సమాచారం ప్రకారం ఇది ముందు రోజే ఎవరైతే కార్మికులు చనిపోయారో, ఈ వెంకటేశ్వర్లు విద్యాసాగర్ చనిపోయిన ముందు రోజే అక్కడ ప్రమాదం జరుగుతుంది అని, అంటే అక్కడ ప్రమాదంగా ఉంది, ఆ ప్రాంతం అంతా ప్రమాదంగా మారుతుంది అని ఒక అధికారి వాళ్ళ అంటే పై అధికారికి అందించిండు సమాచారం అన్న ముచ్చట మనకు కొంత మేరకు తెలిసింది. దాని మీద కూడా మన ఛానల్ ద్వారా ఏమైనా అందేంటే అది నిజమా అబద్ధమా అనేది మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు అందరూ. కాబట్టి మనం దాన్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకొని మనం కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏం జరుగుతుంది, ఎట్లాంటి వ్యవస్థ ఉంటుంది, మరి కుటుంబాలకు కూడా చనిపోయిన కుటుంబాలు అటు వెంకటేశ్వర్లు కావచ్చు, ఇటు విద్యాసాగర్ కుటుంబాలకు సింగరేణి సంస్థ న్యాయం చేసేంత వరకు మన ఛానల్ వాళ్ళతో పాటు ఉంటుంది. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే, ఎందుకంటే వాళ్ళు గోదావరిఖని పట్టణానికి చెందిన వాళ్ళు కనుక స్థానిక ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న వాళ్ళకు అండగా ఉంటాను కూడా హామీలు ఇచ్చిండు. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా వాళ్ళకు తోడ్పాటు ఉంటాము, ఖచ్చితంగా కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్పినాయి. అనేక రకాలుగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ కుటుంబానికి తీరే లోటే అనేది చెప్పుకోవాలి. కానీ ఎంతో కొంత ఉడతా భక్తి సహాయాన్ని వాళ్ళు అందిస్తాము. వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినా కూడా ప్రాణం తిరిగి రాదు. అదొక వీళ్ళు ఏం చేసినా కూడా ఉడతా భక్తి సహాయం అనే మనం అనుకోవాలి. ఇది ప్రజలారా చూద్దాం. ఇంకా సింగరేణి పర్యవేక్షణ లోపాలు ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది, ఇట్లా కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేస్తే వీటి మీద మనం సింగరేణి కార్మిక సంఘాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఇవాళ అందించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కార్మిక సంఘ నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ పర్యవేక్షణ లోపం.